టర్కీ నుంచి తీసుకొని వచ్చి ఆ విధంగా చేశారు. ఇక్కడ మనం ఒక మాట చెప్పుకోవాలి, పాముకి పాలు పోస్తే ఎట్లా ఉంటుందో అందుకు టర్కీ అన్నది ఒక ఉదాహరణ శివ. ఎందుకంటే మనం మొన్న వాళ్ళకి భూకంపం వస్తే రిక్టర్ స్కేల్ మీద 7 కంటే ఎక్కువ నమోదైతే మనం పూర్తిగా మెడికల్ అసిస్టెన్స్ అందజేశాం. అంతకంటే ఫస్ట్ రెస్పాండ్ అయింది ఇండియా. ఎస్, అందరికంటే ఫస్ట్ గా రెస్పాండ్ అయ్యి వాళ్ళు ఏ మతం అని చూడలేదు. అక్కడ ఇస్లాం మతానికి సంబంధించిన అగ్రెసివ్ ఎడగాని ఉన్నారు. అయితే ఇస్లాం ఫండమెంటలిజం పూర్తిగా పాటించే వ్యక్తి ఉన్నా సరే అక్కడ చనిపోయిన వాళ్ళు ఎవరు మతం ఏంది అని చూడకుండా మనం సహాయం చేస్తే టర్కీ ఇవాళ పాకిస్తాన్కి సహకారం అందిస్తుంది. చైనా కూడా సహకారం అందించలేదు. సరే, చైనా ఇండైరెక్ట్ గా ఏదైనా ఇచ్చినా ఇవ్వచ్చు కానీ డైరెక్ట్ గా ఇవ్వలేదు. అంటే ఈ మత మౌఢ్యం అనేది ఎంత ప్రమాదకరమో మనకు తెలుస్తుంది. తర్వాత అజర్బైజాన్, ఈ 2 దేశాలు ప్రముఖంగా సహకారం అందించాయి. టర్కీకి మనం ఎంత సాయం అందించాం? మన భూకంపం వస్తే 100 కోట్ల రూపాయల విలువైన సాయము, మందులు ఇవన్నీ అందిస్తే కనుక వాళ్ళు చేసింది ఇది. సో ఇప్పుడు ఒక డిమాండ్ వస్తుంది, అదేంటంటే ఈ విషపు నాగైన టర్కీని కానీ అజర్బైజాన్ కానీ దీనికి భారతీయ టూరిస్టులు చాలా పెద్ద ఎత్తున వెళ్తారు. నిజంగా దీన్ని అందరూ మన పర్యాటకులందరూ పాటించాల్సిన అవసరం ఉంది. 2024లో 2.75 లక్షల మంది టర్కీకి ట్రావెల్ చేశారు భారతీయులు. ఎందుకంటే ఇప్పుడు భారతీయులు విదేశాలకి టూర్స్ అబోవ్ మిడిల్ క్లాస్ కానీ పెరిగిపోయారు చాలా సంఖ్యలో. మన దేశంలోనే కాకుండా వేరే దేశాలను కూడా టూర్ చేస్తున్నారు. టర్కీ అటు ఆసియా యూరోప్ మధ్యలో ఉంటుంది, అజర్బైజాన్ కూడా అంతే. సో అట్రాక్టివ్ డెస్టినేషన్స్, మన దూకుడు సినిమా మహేష్ బాబు సినిమా అంతా కూడా టర్కీలో షూట్ చేశారు. ఇటు రావే అని సమంతతో సాంగ్ కూడా మనం చూస్తాం, టర్కీ డ్రెస్. సో ఈ సమయంలో ఒక పిలుపుని వస్తుంది ఏంటంటే టర్కీని అజర్బైజాన్ బాయ్కాట్ చేయాలి. మాల్దీవ్స్ ఎట్లా అయితే బాయ్కాట్ చేశారో ఎందుకు మనం వేరే దేశాలు వెళ్ళొచ్చు కదా, గ్రీస్, ఆర్మేనియా లాంటి దేశాలని మనం టూర్ చేయొచ్చు. ఇప్పుడు మన డబ్బులతో వాళ్ళు బతుకుతున్నారు, మన డబ్బులతో బతికి మన టూరిస్టులతో మనం వెళ్ళి అక్కడ స్పెండ్ చేస్తే బతికి మనకు జమ్మూ కాశ్మీర్లో టూరిజంను చెడగొడుతున్నారు. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్లే బదులు వేరే దేశాలు విదేశాలకు వెళ్ళాలంటే గ్రీస్ వెళ్ళండి, ఆర్మేనియా వెళ్ళండి. ఎందుకంటే 2022-24 మధ్య అజర్బైజాన్ సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన దేశం. రష్యా కాకుండా రష్యాతో పాటు చాలా ముక్కలైంది సోవియట్ యూనియన్. రష్యా, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఇటువంటివన్నీ విడిపోయినప్పుడు అజర్బైజాన్ కూడా ఉంది. అజర్బైజాన్లో కూడా టూరిస్టులు 2022-24 మధ్య 68% పెరిగారు భారత టూరిస్టులు. అక్కడ వెళ్ళిన వాళ్ళు యావరేజ్ గా 4 నుంచి 6 రోజులు స్టే చేస్తున్నారు. సో 4 నుంచి 6 రోజుల పాటు అక్కడ హోటల్స్ కానీ టూరిస్టులు ఫుడ్ కానీ అవన్నీ తింటారు. సో వాళ్ళకి అక్కడ లోకల్ ఉపాధి. టర్కీలో అయితే 7 నుంచి 10 రోజుల పాటు మన వాళ్ళు స్టే చేస్తారు అక్కడ ఉన్నవాళ్ళు. సో ఓవరాల్ గా మనం అజర్బైజాన్ కు 1000 నుంచి 1250 కోట్ల రూపాయలు వాళ్ళ ఎకానమీకి కంట్రిబ్యూట్ చేస్తున్నాం. 1000 నుంచి 1250 కోట్లు అంటే మనకు చాలా తక్కువ, మన తెలంగాణ, ఆంధ్ర. బట్ ఆ దేశాలు చిన్న దేశాలు కదా అజర్బైజాన్ దేశానికి, అది చాలా పెద్ద మొత్తం. తర్వాత టర్కీ ఎకానమీకి మనం 2900 నుంచి 3350 కోట్ల రూపాయలని మనం సమకూరుస్తున్నాం ఇక్కడికి వెళ్ళడం వల్ల. సో ఒక టూరిస్ట్ అక్కడికి వెళ్ళి యావరేజ్ గా 1,00,000 నుంచి 1,25,000 రూపాయలు స్పెండ్ చేస్తున్న పరిస్థితి. సో అందుకని మన మిడిల్ క్లాస్ అంతటి కూడా టర్కీ, అజర్బైజాన్ ఈ రెండింటిని బాయ్కాట్ చేయాల్సిన అవసరం ఉంది. టర్కీ, అజర్బైజాన్ లో దీనివల్ల ఇండియా వల్ల 20,000 ఉద్యోగాలు డైరెక్ట్ గా వచ్చిన పరిస్థితి, ఇండైరెక్ట్ జాబ్స్ 45,000 నుంచి 60,000 వచ్చిన పరిస్థితి. అట్లాగే మన ఇండియన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా టర్కిష్ హాస్పిటాలిటీ సెక్టర్, హాస్పిటాలిటీ అంటే మా హోటల్స్ కానీ అక్కడ మన వాళ్ళు వెళ్ళి టర్కీలో హోటల్స్ పెడుతున్నారు. 35% దీన్ని పెరిగింది. తర్వాత డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేసుకుంటున్నారు టర్కీలో, ఫ్యామిలీ ట్రావెల్ చేస్తున్నారు, లగ్జరీ షాపింగ్ చేస్తున్నారు, ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు, మెడికల్ టూరిజం చేస్తున్న పరిస్థితి. సో ఈ కంట్రీస్కి అన్నిటికీ వెళ్తే వాళ్ళు చేసింది ఇది. సో అందుకని నిజంగా పిలుపునిద్దాం, బాయ్కాట్ టర్కీ, అజర్బైజాన్ అని చెప్పి. ఒక చిన్న నీటి బొట్టైనా చాలు వాళ్ళకి బుద్ధి రావాలంటే. ఎందుకంటే వాళ్ళు ఇంత విపత్కర సమయంలో మనకి కాకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఇటువంటి దేశాలను ఏమనాలి? ఫండమెంటల్ మన దగ్గర 20 కోట్ల మంది ముస్లిమ్స్ లేరా? ఉన్నారు. ఇప్పుడు మొన్న మతం చూసి చంపినప్పుడు దాన్ని ఏం చేయాలి? అట్లాగే పాకిస్తాను ఆలయాల్ని టార్గెట్ చేస్తుంది. మన హిందువుల్ని చేశారు, ఆలయాల్ని
తర్వాత సిక్ డెస్టినేషన్ ని స్వర్ణ దేవాలయం మీద టార్గెట్ చేశారు, వైష్ణోదేవి ఆలయం టార్గెట్ చేశారు, ఆప్ శంభు దేవాలయం అని చెప్పి జమ్మూలో అక్కడ చేశారు. సో అంటే బార్డర్ లో ఉన్న ఆలయాలను కూడా టార్గెట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మన తిరుమలలో అయితే హైలైట్ ప్రకటించారు. చాలా దూరం బార్డర్ దాటి, అంత దూరం వాళ్ళకి వచ్చేంత సీన్ లేదు. ఏదో బార్డర్కు 30-40-50 కిలోమీటర్ల వరకు వెళ్తున్నారు. మనమేమో లాహోర్ దాటి ఇస్లామాబాద్, రావల్పిండి అక్కడ దాకా మనం వెళ్తున్నాం. ఎందుకంటే మన బాలిస్టిక్ మిసైల్స్, వాళ్ళు చిన్నపిల్లలు రాకెట్లు వదిలినట్టు ఆ డ్రోన్స్ వదులుతున్నారు. 10,000 రూపాయలు, 20,000 రూపాయలు ఇంత వేస్తే ఆ డ్రోన్ ద్వారా ఒక ముగ్గురికి గాయాలయ్యాయి పంజాబ్ లో. అంతే. అంటే ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం. మన S-400 అన్నది ఆ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాంటిది. పైగా ఒక తప్పుడు క్యాంపెయిన్ ఏంటంటే భారత్ కు S-400 కు సిస్టమ్ కు నష్టం వాటిల్లిందని చెప్పి మన వాళ్ళు దాన్ని వెంటనే ఖండించారు. S-400 కాదు కదా, అంత సీన్ లేదు మీకు, మాపై డ్యామేజ్ చేసేందుకని మన వాళ్ళు వెంటనే దాన్ని. అయితే సార్ మరో ఇంపార్టెంట్ విషయం సార్,